శ్రీకృష్ణుడు ఎలా చనిపోయాడు అండ్ శ్రీకృష్ణ జన్మాష్టమి ఎందుకు జరుపుకుంటారు? శ్రీకృష్ణుడు మహాభారతం ముగిసిన తర్వాత తన నిజావతారంలోకి రావాల్సిన సమయం వచ్చింది. ఇంకా ఒకరోజు కృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అప్పుడు జరా అనే ఒక వేటగాడు బాణంతోని జింకను కొడదాం అంటే అది కృష్ణుడి బొటన వేలుకి వచ్చి తాకుతుంది. ఇంకా దాంతో కృష్ణుడు చనిపోతాడు. కానీ మీరు అనుకోవచ్చు, ఒక చిన్న బాణంతో కృష్ణుడు చనిపోతాడా అని మీరు అడగొచ్చు. దీనికి కారణం రామాయణంలో ఉంటుంది. వాలి శిగ్రీవుల యుద్ధంలో రాముడు వాలిని ఒక చెట్టు వెనుక నుంచి బాణం కొట్టి చంపుతాడు. అప్పుడు వాలి చివరి శ్వాసలో ఇలా అంటాడు, స్వామి, మీరు ఒక దైవం అయ్యుండి వెన్నుపోటు పొడుస్తారా? కర్మ ప్రతి ఒక్కరికి వస్తుంది, అది దేవుడు అయినా సరే మీరు కూడా ఈ పరిస్థితిని అనుభవిస్తారు అని చెబుతాడు. అందుకే కృష్ణుడు ఒక చిన్న బాణంతో చనిపోతాడు. ఇంకా దాంతో ద్వాపర యుగం ముగుస్తుంది. కృష్ణుడు అష్టమి రోజు పుట్టిన కారణంగా కృష్ణుడి పుట్టిన రోజుని శ్రీకృష్ణ జన్మాష్టమి అని ఘనంగా జరుపుకుంటారు.